హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ కర్బూజా మిల్క్ షేక్. ఈ క సమ్ ఈ కర్బూజా మిల్క్ షేక్ని మనం షాపులకే జ్యూస్ సెంటర్లకే వెళ్ళనవసరం లేదండి. ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. నేను ముందుగా అయితే 2 కర్బూజా కాయలను అయితే తీసుకున్నానండి. అలా తీసుకుని ఒక ప్లేట్ తీసుకుని నేనైతే పై భాగాన్ని అయితే ఇలా కట్ చేశానండి. ఒక కాయ అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసి ఆ ముక్కనైతే తీసేసుకుని లోపల ఇక్కలు ఉంటాయి కదా, ఆ ఇక్కలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. ఇలా ప్లేట్లోకి తీసేసుకుని అదైతే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే ఆ లోపల ఉన్న గుజ్జునంతా కూడా తీసేసుకున్నాను. ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో అయితే వేసేసుకుందామండి. ఒక కాయకైతే ఇలా చేశాను. ఇంకొక కాయకైతే ఇలా ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నానండి. మొత్తం అన్నీ కూడా ఇలా ముక్కల కింద కట్ చేసేసుకుని ఇలా అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే సబ్జా గింజలండి ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. అదే సియా సీడ్స్ అంటారు కదా, అవండి. అవినైతే ఒక స్పూన్ వేసుకొని వాటర్ వేసుకుని నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో అయితే ఈ కర్బూజా గుజ్జునంతా వేసేసుకుందామండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో అయితే ఒక అరకప్పు అయితే పంచదార వేస్తున్నానండి. అలాగే ఐస్ ముక్కలను కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మిల్క్ను కూడా వేసేసుకుందామండి. ఇలా ఒక గ్లాస్ మిల్క్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా మిల్క్ని వేసేసుకొని ఇలా మెత్తగా అయితే ఆడేసుకోవాలండి. ఇలా చూసారు కదా, ఈ విధంగా ఆడేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో అయితే నేనైతే ఒక కర్బూజాకాయని అయితే ఇలా చేసి పెట్టాను కదా, అది పెట్టేసుకుందామండి. అలాగే ఒక గ్లాస్ కూడా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ కాయలో అయితే ఈ జ్యూస్ని అయితే వేసేస్తున్నానండి. ఈ గ్లాసులో కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న వాటిల్లో అయితే సబ్జా గింజలు నానబెట్టుకున్నాం కదా, అవి అయితే వేసేసుకుందామండి. గ్లాసులోను కాయలోను కూడా వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ అండి చిన్న ముక్కల కింద చేసుకుని బాదం జీడిపప్పు ముక్కలండి ఇవి. ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా మనం ఇందులో అయితే వేసేసుకుందామండి. ఇలా వేసేసుకుని స్ట్రా పెట్టేసుకుందామండి. ఇందులో అయితే స్ట్రా పెట్టేసుకుందామండి. ఇలా అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే కర్బూజా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి ఇలా కలిపేసుకుని మనం తీసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్బూజా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. వీటి కోసం అయితే మనం జ్యూస్ సెంటర్లకే వెళ్ళనవసరం లేదండి. ఇంట్లోనే చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. దీన్ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తాగే ఈ సమ్మర్ స్పెషల్ కర్బూజా మిల్క్ షేక్ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.